హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు గోరుచిక్కుడు పల్లికారం చేద్దామండి. దానికోసం ముందుగా గోరుచిక్కుడిని మంచిగా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి కుక్కర్లో వేసుకుందాం. ఒక 1 గ్లాస్ వాటర్ వేసి సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే చాలండి. 2 or 3 చాలు, మెత్తగా అయిపోతాయి. ఇంకా కుక్కర్ పెట్టేసుకుందాం. చూడండి, బాగా ఉడికిపోయాయి. వీటిలోని వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీకారం రెడీ చేసుకుందాం. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందామండి. ప్యాన్లోకి పల్లీలు తీసుకొని డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 6 ఎండుమిర్చి తీసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, ఇలా 3 కలిపి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. అలానే వెల్లుల్లి రెబ్బలు, లైట్గా కారం, ఇవన్నీ కలిపి మంచిగా మిక్సీ చేసుకోవాలండి. మెత్తగా పొడి చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుందండి, ఫ్రైయే కాబట్టి. కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. ఆనియన్ అనేది లిడ్ పెట్టించుకొని మగ్గించుకుందాము. చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పల్లీకారం, దాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్కి మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కాసేపు లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న గోకరకాయ ఉంది కదండి, దానిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి. ఇలా కలుపుకొని ఒక 2 minutes లిడ్ పెట్టించుకొని మగ్గించుకోవాలి. లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొరియండర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా గోకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.